అయ్యా పవన్ కళ్యాణ్ గారు, కూటమి మంత్రి పియ్య ఓ మహిళను ఏదిస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? అతని తాట ఎప్పుడు తీస్తారని నిలదీశారు వరద కళ్యాణ్ గారు. హోంమంత్రి కూడా ఏటి చేస్తున్నారని కూడా ప్రశ్నించారు. నమస్తే మేడం, చెప్పండి. ఈ దండుపాలెం పార్టీగా టీడీపీ మారింది అనడానికి ఇంకొక ఉదాహరణ. ఏంటి టీడీపీ మీకు దండుపాలెం పార్టీలాగా కనిపిస్తుందా? అసలు ఎందుకు అలా అనిపిస్తుంది మేడం? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకి రక్షణ లేదు. మరి చంద్రబాబు గారు ఏటి చేస్తున్నారు? మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు అంటారు, ఏటంటారు? మహిళల మీద ఎవరైనా చేయి వేస్తే అదే చివరి రోజు అని. అవును మేడం, ఎక్కడికి వెళ్ళినా అదే మాట చెప్తుంటారు ఆయన. చంద్రబాబు నాయుడు గారు ఇంత పెద్ద సంఘటన జరిగింది, మళ్ళీ ఏం జరిగింది మేడం? ఒక మహిళా మంత్రి పిఏ ఈ విధంగా చేశాడు అని సాక్షాత్తు ఒక మహిళ ప్రూఫ్స్ తో సహా చూపిస్తూ ఉంటే మీరెందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఏమోనండి, బాబు గారికి ఇలాంటివి అస్సలు కనిపించు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకండి మీరు ప్రతి సందర్భంలో కూడా డైలాగులకే పరిమితం అవుతూ ఉన్నారు? మరి ఏడ్ చేయమంటారా ఆయన్ని? మహిళల్ని ఎవరైనా వేధించినా వాళ్ళ మీద చెయ్యి వేసినా తాట తీస్తానని చెప్తారు పవన్ కళ్యాణ్ గారు. అవునవును, తాట తీయడంలో ఆయన్ని మించిన భూ ప్రపంచం మీద ఎవరు లేరు మేడం, తెలుసా మీకు? మరి మీ సహచర మంత్రి పిఏ ఈ విధంగా ఇంత దారుణంగా ప్రవర్తిస్తే మీరు ఎవరి తాట తీశారు? తీస్తారు, కొంచెం ఓపిక పట్టండి. మీ తోటి మంత్రి తాట ఎప్పుడు తీస్తారు? మంత్రి తాట తీయడం అంటే కొంచెం కష్టమేలేండి. ఆ పిఏ తాట ఎప్పుడు తీస్తారు పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అరే ఏంటి మేడం మీరు ఏదో ఒక డైలాగ్ చెప్పిన పాపానికి తాట తీయండి అని ఆయన ఎంట పడిపోతారేటండి? తాట తీయడం అంటే ఏదో డైలాగ్ చెప్పినంత ఈజీ అనుకుంటున్నారా ఏంటి? హోంమంత్రి గారు సంధ్యారాణి గారు ఆవిడ బెస్ట్ ఫ్రెండ్స్. ఓహో, ఇద్దరు ఫ్రెండ్సా? బాగుంది. హోంమంత్రి గారు ఇన్ని ప్రెస్ స్టేట్మెంట్స్ ఇస్తారు, డైలాగ్స్ చెప్తూ ఉంటారు, మరి మీరు ఎందుకు ఈ విషయంలో చర్యలు తీసుకోలేదు హోంమంత్రి గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అనిత మేడం చాలా బిజీగా ఉంటారు మేడం.